ఎందరో మహానుభావులు, అందరికీ నమస్కారం. మహానుభావులు ఎందుకు వచ్చారా? అయ్యో వచ్చారా? ఇక్కడికి అవటానికి వచ్చారు. అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, ఈ చక్కటి ప్రకృతి సహజమైన ఈ భూమి మధ్య అద్భుతంగా ఈ పిరమిడ్, అందులో శ్రీ పతంజలి ధ్యానానికి యోగానికి పితామహుడు ఆయన. అమ్మా, ఆయనకి ఆ కళ రావటం ఎంతో అద్భుతం. 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, మాకే కళ్ళు రావట్లా. చాలా అద్భుతం కృష్ణారావు గారు అనుభవం. ఆయన వస్తూ ఉంటాడు ఫ్రీక్వెన్సీగా మా ఇంటికి, ఏలూరు వచ్చి. ఆయన ఉత్సాహం అది చూస్తుంటే నేను నా మిస్సెస్ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. ఒక గ్రామీణం నుంచి, ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత అద్భుతంగా ఆయన ఆనందమయ శరీరంతో ఉన్నాడు. ఇప్పుడు ఎస్, అన్నమయ శరీరం 1, 2 ప్రాణమయ శరీరం, 3 మనోమయ శరీరం, 4 విజ్ఞానమయ శరీరం, 5 ఆనందమయ శరీరంలో ఉన్నాడు ఆయన. ఇంకొక 2 మెట్లు ఎక్కితే అద్భుతం. ఇక ఆయన విశ్వమయ శరీరం, నిర్వాణమయ శరీరం, ది అల్టిమేట్. ఖచ్చితంగా ఈ జన్మలోనే రీచ్ అవుతాడు ఆ మహానుభావుడు. ఇప్పుడు చాలామందికి పేర్లు పెడతాం, తల్లిదండ్రులు అయిన మన పిల్లలకి అద్భుతమైన పేర్లు పెడతాం. ఓకే, ఎందుకు పెడతాం? ఆ పేర్లు సార్థకం చేసుకోవాలి ఈడు అని. కానీ ఎలా ఉంది ప్రస్తుత కాలం? మన అబ్బాయి పేరు గాంధీ, అటు పొద్దున్నే పూసుకుంటాడు బ్రాంతి. మన అమ్మాయి పేరు అనసూయ, తోటికోళ్ళని చూసినా అత్తగారిని చూసినా ఎంత అసూయో. ఎలా పూసుకుతుంది ఇది? పేరు ఒకటి, ఊరొకటి, తీరొకటి. ఆయన పేరు, ఊరు, తీరు ఒకటే. కృష్ణారావు గట్టిగా క్లాప్స్. పేరు సార్థకం చేసుకుంటే చాలు, ఏదో సాధించక్కర్లా. మన పేరెంట్స్ మనకు పెట్టిన పేర్లు సార్థకం చేసుకుంటే చాలు, దట్ ఈజ్ ఎనఫ్. సో ఈరోజు 7 కొండల వాడిని తలుచుకుందాం. ఎస్, 7 కొండల వాడు ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడా? మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆ 7 కొండలు ఇందాక ఆ 7 శరీరాలు చెప్పింది. 7 హిల్స్, 7 శరీరాలు, 7 వర్ణాలు, 7 లోకాలు, ఎన్నో ఉన్నాయి మనకి. కానీ మనకు ఆ ఎరుకు లేదు, ఆ అవేర్నెస్ లేదు, ఆ ధ్యానం ద్వారా వచ్చే ఆ జ్ఞానం లేదు. జ్ఞానం ఎలా వస్తుంది మనకి? ఇదిగో ఇటువంటి పిరమిడ్లో ధ్యానం చేస్తే వస్తుంది. ఊళ్ళో కట్టిన పిరమిడ్ల కంటే ఈ పొలాల మధ్య, ఈ వృక్షాల మధ్య కట్టిన పిరమిడ్ అద్భుతమైన శక్తిని ఇస్తుంది. మిత్రులారా, మర్చిపోవద్దు. ఎవరొచ్చి ఈ ప్రాంగణంలో సాధన చేస్తే చాలా స్వల్ప కాలంలోనే, పూర్వకాలంలో కొన్ని సంవత్సరాలు తరబడి తపస్సు చేస్తే, ధ్యానం చేస్తే రాని ఫలితం ఈ కలియుగంలో చాలా అందుబాటులో ఉంది. ఇప్పుడు గురుగారు చెప్తూ ఉండేవారు, ఆ రోజుల్లో 5 జన్మలో 50 జన్మలో చేసేది ఈ కాలంలో, ఈ జన్మలో మనం, ఎందుకంటే మన చుట్టూ గంజాయి మొక్కలే, తులసి మొక్కలా ఉంది ఇప్పుడు ఇది పిరమిడ్. చుట్టూ గంజాయి మొక్కలు పెట్టి మనం తులసి దళలాగా ఎదగడం ఎంత గొప్ప అదృష్టం అది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, మాతో పాటు కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ తులసి దళాలే. ఎస్, జన్మను సార్థకం చేసుకోవాలి మిత్రులరా. జన్మను వ్యర్థం చేసుకోవద్దు దయవుంచి. పదే ఈ మధ్య ఆడవాళ్ళు మరీ ఎక్కువ చూస్తూ ఉంటారు, ఆ యాడ్ చూస్తూ ఉంటారు, డబ్బులు ఊరికే రావు. ఓరి గుండు మహాశయ, డబ్బులు కాదురా, జన్మలు ఊరికే రావు అని చెప్పవయ్యా, నీకు 1 కోటి దండాలని చెప్తూ ఉంటా. ఎన్ని జన్మలు వ్యర్థం అయిపోతున్నాయో. 100 సంవత్సరాల జీవితం అండి ఇది. పండించుకుంటున్నావా మనం? ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇదిగో ఇప్పుడు ఆ జ్యోతి వెలిగించారు మహిళా మణులు. ఈ జ్యోతిని ఎవడు వెలిగిస్తాడు? ఎవడు వెలిగిస్తాడు చెప్పాలి? ఎవరికి వారే. అదిగో బుద్ధుణ్ణి ఆవిష్కరించింది మా రాజకుమారి. ఎస్, ఏం చెప్పాడు ఆయన? అప్పో దీపో భవా, ఎవడి దీపాన్ని వాడే వెలిగించుకోవాలా. దానికి సహకరించేదే పిరమిడ్ శక్తి, శాకాహారము. ఆ దరిద్రాన్ని వదిలేండి, మన ఎన్నో దరిద్రాలు పోతాయి. కొన్ని జన్మల నుంచి వచ్చిన ఆ దరిద్రాలన్నీ పోతాయి. ముందర అది వదిలేయండి, అది త్యాగం చేయండి, సన్యసించండి, పరిత్యజించండి, చాలు. 50% ఎదిగినట్టే. ఎవరైతే శాకాహారిగా జీవిస్తున్నారో
వాళ్ళు 150% ఆధ్యాత్మికంగా ఎదిగినట్లే. ఆ తర్వాత సహజంగా మనం ధ్యానంలో చేస్తాం, ఆ బ్రహ్మ విద్యను అవపోసన పడతాం. బ్రాహ్మణుడు అంటే ఎవడైతే బ్రహ్మ విద్య సాధన చేస్తాడో వాడు బ్రాహ్మణుడు. అంతేగాని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ప్రతివాడు బ్రాహ్మణుడు కానే కాదు. ఇక్కడ మేము అందరం బ్రాహ్మణులమే, ఇంకా చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు ఇక్కడ. ఆ బ్రహ్మ విద్య సాధన చేద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ.